హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ సెవి హర్ప్రీత్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే తురియాశ్రమం చాలా నియమాలతో కూడుకున్నది. ఎలాగా అంటే శంకర భగవత్పాదులు తీసుకున్నారు, అలాగే రమణ మహర్షి తీసుకున్నారు. తురియాశ్రమం తీసుకున్న వారు ఒక దగ్గర ఉండకూడదు. వాళ్ళకి చాతుర్మాస్యాలు ఉంటాయి. అంటే నీరు ఎలా పారుతూ ఉంటుందో అలాగే ఈ యొక్క తురియాశ్రమం తీసుకున్నటువంటి సన్యాసులు కూడా సంచారం చేస్తూ ఉండాలి. ఈ యొక్క ప్రపంచం నాలుగు వైపులా సంచరిస్తూ ఉండాలి. ఎక్కడైనా అధర్మం ఉంటే దాన్ని అణచాలి, ఎక్కడైనా సరే ధర్మం ఉంటే దాన్ని పెంచాలి. వాళ్ళు ధర్మ ప్రచారకులుగా నడవాలి. ధర్మాన్ని ఉద్ధరించేవారుగా, గురువులుగా, యోగులుగా, పీఠాధిపతులుగా ఈ యొక్క సన్యాసం తీసుకున్నవారు చాతుర్మాసాలు చేసి ఈ ప్రపంచం నాలుగు మూలలా తిరుగుతూ ఉండాలి. ప్రపంచాన్ని ఉద్ధరించేవారుగా వాళ్ళ జీవితం ఉంటుంది. బ్రహ్మచార్యాశ్రమం, గృహస్థాశ్రమం, ఇంకా వానప్రస్థాశ్రమం, తురియాశ్రమం, ఈ 4 ఆశ్రమాలు కూడా ఈ వండుకునే హక్కు ఒక గృహస్థాశ్రమాలకే ఉంది. 3 ఆశ్రమాలకు కూడా లేదు. అగ్ని రగల్చి వండుకోకూడదు. వాళ్ళు ఎవరైనా పెట్టిందే తినాలి. బ్రహ్మచారి అవనండి, వానప్రస్థ అవనండి, అలాగే తురియాశ్రమం అవనండి. ఎవరన్నా ఏది పెడితే అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి దైవదత్వంగా జీవించాలి. అలాగే ఈ యొక్క సన్యాసం తీసేసుకోవాలా, వస్త్రం మార్చేసుకోవాలా, కాషాయం కట్టుకోవాలా అంటే అవసరం లేదు. ఎందుకంటే అందులోకి వెళ్ళాక ఆ యొక్క విలువను పోగొట్టే విధంగా నడవకూడదు, ఆ విలువను పెంచే విధంగా నడవాలి. ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత అతిక్రమించకూడదు, మహాపాపం. అందుకనే మనం ఆ ఆశ్రమం తీసుకోకుండా ఎలాగా తురియాశ్రమంలోకి వెళ్తాం, మోక్షం పొందుతాం అంటే నేను చెప్తాను. బ్రహ్మచారాశ్రమైనా, గృహస్థాశ్రమైనా, వానప్రస్థాశ్రమైనా, తురియాశ్రమైనా సరే మనసు సన్నిసించాలి. కర్తవ్యాలను విడిచిపెట్టక్కర్లొద్దు, కట్టుకున్న వారిని వదిలేయక్కర్లొద్దు. చాలామంది కట్టుకున్న వారిని వదిలేసి, బుద్ధుడితో సహా వదిలేసి వెళ్ళిపోయి కర్తవ్యాలను వదిలేసి వాళ్ళ సన్యాసం పుచ్చుకున్నారు. అది కరెక్టేనా అంటే కరెక్ట్ కాదు. స్త్రీ పురుష నపుంసకుడు కాక త్రిలింగాల వారు కూడా ఇది సాధ్యమే. అందరం కూడా మనసు సన్యసించాలి. మనసు సన్యసించి ఈశ్వరునికే చింతించాలి. మనిషి కర్తవ్యానికే బద్దులై ఉండాలి. ఈ యొక్క కాన్సెప్ట్ సత్యం అనిపిస్తే కనుక హర్ప్రీత్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.